విధిరాతను కాదని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అందరూ దానిని అనుసరించాల్సిందే. చూడు స్వామి, అన్నయ్య ఇంత పని చేశాడు. నాన్నని కలుస్తానని చెప్పి మోసం చేశాడు. నాన్నని బాధ పెట్టాడు. అన్నయ్య మంచివాడు కాదు స్వామి. అన్నయ్య నాకు నచ్చలేదు స్వామి. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మీ అన్నయ్య చాలా మంచివాడు. ఏంటి స్వామి నువ్వు చెప్పేది? అవునమ్మా, మీ అన్నయ్య నిజంగానే మంచివాడు. అలాంటి మీ అన్నయ్యను తిట్టావంటే మీ నాన్నను తిట్టినట్టే. ఎందుకంటే వాళ్ళిద్దరి రూపాలు మాత్రమే వేరు, కానీ మనస్సు ఒక్కటే, ప్రవర్తన ఒక్కటే, మాట ఒక్కటే, ప్రేమ ఒక్కటే. రెండు రూపాలు కలిగిన ఒకే నడవడిక వాళ్ళిద్దరిది. చూడు తల్లి, మీ అన్నయ్య వచ్చింది నేనే నీ కొడుకునని చెప్పి మీ నాన్నతో బంధం కలుపుకోవడానికి కాదు, మీ అమ్మ బాధ తీర్చడానికి. అదేంటి స్వామి? అవునమ్మా, మీ అమ్మ ఎప్పుడూ బాధపడుతుంది కదా, అందుకే మీ నాన్న ఎటువంటి వాడో తెలుసుకుని మీ అమ్మ బాధను తీర్చాలని వచ్చాడే తప్ప కలిసి ఉండాలని కాదమ్మా. అది తప్పు కాదా స్వామి? చూడు తల్లి, నువ్వు మీ నాన్నని కలిశావు, మాట్లాడావు కాబట్టి ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసు. కానీ అన్నయ్యకి ఆయన గురించి పూర్తిగా తెలీదు. కానీ జైకి తెలిసిందే ఈ ప్రపంచంలో వాళ్ళమ్మ, ఆ అమ్మ ప్రేమ మాత్రమే. ఒక విధంగా మీ అన్నయ్య చేసింది కూడా న్యాయమే అనిపిస్తుంది. అదేంటి స్వామి, నువ్వు కూడా అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నావు? అవును, మీ అన్నయ్య మీ నాన్నకి కొడుకులా పరిచయం అయితే తల మీద కూర్చోబెట్టుకుని ప్రపంచం అంతా తిప్పుతాడు, అందలం ఎక్కిస్తాడు, కాలు కందకుండా చూసుకుంటాడు. అప్పుడు మీ అన్నయ్య మీ నాన్న ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే. అలా దాసోహం అయితే మీ అమ్మ బాధ పెరిగిపోతుందే గాని తగ్గదమ్మా. అందుకే మీ అన్నయ్య మీ నాన్నకి పరీక్ష పెట్టాలనుకున్నాడు. మరి ఈ సమస్య తీరేదిలా స్వామి? మేమెప్పటికీ నాన్నతో కలవమా? అందరం కలిసి ఉండలేమా? జీవితాంతం మేం నాన్నకి దూరంగా ఉండాల్సిందేనా? తొందరపడకు, తప్పకుండా మీ అందరూ కలుస్తారు. నువ్వు కోరుకున్నట్టుగానే మీ అన్నయ్య మీ నాన్నని కలుస్తాడు. కానీ ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఒక మంచి జరగాలంటే ఒక చెడు జరగక తప్పదమ్మా. ఈ జరిగే క్రమంలో ఒక చెడు ఎదురు కాబోతుంది, ఒక కీడు జరగబోతుంది. సార్ రిప్లై కూడా ఇవ్వడం లేదేంటి శృతి? హెల్త్ బాగా డిస్టర్బ్ అయిందేమో అక్క, పడుకునున్నారేమో. మేనమ్మా, మా స్టాఫ్ అందరికీ ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉంటారు. అలాంటిది మీరు బాధల్లో ఉంటే మేము ఆ బాధల్ని పంచుకోకూడదా? ఒకరి బాధను మరొకరు పంచుకోవాలని మీరే చెప్పారు కదా. నా బాధ కూడా మీలాంటిదే, ఎవరికి చెప్పుకునేది కాదు.
కొన్ని బాధలు అంతే సార్, సముద్రంలో నీళ్ళ లాంటివి. పంచుకోవడానికి మనుషులున్నా చెప్పుకోలేం. బాగా చెప్పారు మీనాక్షి గారు. సముద్రం లోతు కొలవలేనట్లే ఆ బాధ యొక్క లోతును కూడా అంచనా వేయలేం. సముద్రానికి అంతం ఉందో లేదో తెలియలేనట్లే ఈ బాధకి అంతం ఉందో లేదో తెలియటం లేదు. నాకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మీరు మాటిచ్చారు. మీ బాధ నేను తీర్చలేకపోవచ్చు. మీ కష్టంలో తప్పకుండా పాలు పంచుకుంటానని నేను మాటిస్తున్నాను. నేను కాని నాతో నేనని తెలియక మీనమ్మ మాట్లాడుతోంది. అసహించుకుంటున్న వాణ్ణి తెలియక అండగా ఉంటానని ఓదార్పునిస్తుంది. ఏమైందక్కా? సారేదో చెప్పుకోలేని బాధలో ఉన్నారు శృతి. ఓ పని చేద్దాం అక్క. ఏంటది? మనిద్దరం సార్ ఇంటికి వెళ్దాం. ఆ, ఏం ఆలోచిస్తున్నావు అక్క? మనకి కష్టం వస్తే సార్ అండగా ఉన్నారు. ఆయనకి బాధ వచ్చినప్పుడు ఆయన బాధను పంచుకునే బాధ్యత మనకే ఉంది కదా. కావచ్చు శృతి, కానీ ఆ బాధ ఏంటో చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు కదా. బాధ పంచుకోలేనప్పుడు తోడుగా మనిషి ఉంటే ఆ బాధ కొంచెమైనా తగ్గుతుందక్కా. కొన్ని బాధలు తోడు కంటే ఒంటరితనాన్నే కోరుకుంటాయి శృతి. డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ మన ఎండి గారి గురించి నాకు తెలుసు. ఆయన ఏం అనుకోరు. ఇంటికెళ్దామక్కా. తప్పు శృతి. ఒకరి బాధలోనూ వ్యక్తిగత విషయాల్లోనూ ఇష్టం వచ్చినట్టు తల దూర్చకూడదు. పర్మిషన్ లేకుండా అలా ఇంటికి వెళ్ళకూడదు. ఏం పర్వాలేదక్కా. మన అనుకున్న వాళ్ళకి అండగా ఉండాలనుకున్నప్పుడు పర్మిషన్తో వెళ్ళకూడదు, చనువుతో వెళ్ళాలి. నువ్వేం టెన్షన్ పడకక్కా. మనం వెళ్తే బాస్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రవికాని అడిగితే ఇంటి అడ్రస్ చెప్పరు. నేను ఎలాగోలాగా అడ్రస్ కనుక్కుంటాను. మనం రేపు వెళ్తున్నాం అంతే. బాయ్. జైని పోలీస్ ఆఫీసర్ అనవసరంగా కొడుతూ ఉంటే నేను అడ్డు వెళ్ళాను. కోపంతో తోస్తే దెబ్బ